వైసీపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజుపై దాడికి ప్రయత్నించారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. అలాంటి సంఘటన ఏదీ మండలిలో జరగలేదని, సభా సంప్రదాయాలు అగౌరవపరచొద్దని చిట్చాట్లో హితో పలికారు. దాడికి ప్రయత్నించుంటే సోము వీర్రాజు చెప్పేవారు కదా అని ప్రశ్నించారు. కూటమి రాజకీయ ప్రాపకం కోసం తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పారని విమర్శించారు. కల్తీ నెయ్యి వ్యవహారం చర్చకు రాకుండా ప్రభుత్వం పారిపోతోందన్నారు బొత్స. విఎస్ఆర్ ఏవియేషన్ కు హెరిటేజ్ కు సంబంధం ఉందని అజిత్ పవార్ మేనలుడే చెప్పాడన్నారాయన. విఎస్ఆర్ ఏవియేషన్ కు అప్పు ఇచ్చిన సంగతి నారా లోకేష్ చెప్పారు కదా అని నిలదీశారు. విఎస్ఆర్ ఏవియేషన్ కు డబ్బులు ఇచ్చారు కాబట్టే అజిత్ పవార్ మేనలుడు అనుమానాలు వ్యక్తం చేశాడన్నారు బొత్స. 320 ఉన్న నెయ్యిని 658 కొంటే అది అవినీతి కాదా, దోపిడీ కాదా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు 420 అన్న మాటలపై 420 అన్న వ్యాఖ్యలపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం 420 అయితే వాళ్ళు 840నా కౌంటర్ అని ఇచ్చారు. ఇలాంటి భాష ఆక్షేపణీయమన్నారు బొత్స. అలాంటి భాష మేం మాట్లాడమని చెప్పారు.